నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆగనంపూడి కొండలయ్య వలసలోని శ్రీ వాసవి కళ్యాణ మండపంలో 79, 85 వార్డుల పారిశుద్ధ సిబ్బందికి అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆగనంపూడి జోనల్ కమిషనర్ మినిషా త్రిపాఠి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు. వాష్ సహా సంస్థల ప్రతినిధులు ఘన వ్యర్థాల నిర్వహణ, పని సంస్థల్లో భద్రత, ఆరోగ్య పరిరక్షణ, నమస్తే పథకం, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై శిక్షణ అందించారు. జోనల్ కమిషనర్ మనీషా త్రిపాఠి మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులకు అవగాహన కల్పించడం ద్వారా పరిశుభ్రమైన వాతావరణం, పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ అమర్నాథ్, శానిటరీ ఇన్స్పెక్టర్ సీతారామయ్య, జీవీఎంసీ సిబ్బంది, పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు. సో ఇవాళ స్వచ్ఛంద కార్పొరేషన్ నుంచి మనకి ఒఫీషియల్స్ వచ్చున్నారు. అండ్ వాళ్ళు చాలా చక్కగా మన శానిటేషన్ సిబ్బందితో ప్రోగ్రామ్ పెడుతున్నారు. వాళ్ళతో ఇంటరాక్టివ్ గేమ్స్ పెడుతున్నారు. సో దట్ వాళ్ళు డైలీ ఇన్స్ట్రక్షన్స్ కాకుండా వాళ్ళు కూడా కొంచెం ఒక లైట్ హార్టెడ్ ఎన్వైరన్మెంట్ లో కొన్ని వివరాలు తెలుసుకుంటారు, అది ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే వాళ్ళు చేసే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ అగనంపూడి జోన్ కి సంబంధించిన 85, 79 వార్డు వర్కర్స్ కి ఈ రోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుందండి. అలాగే 4 బిల్ సెగ్రిగేషన్ మీద అవేర్నెస్ కార్యక్రమం, అలాగే వాళ్ళకి పీపీఈ కిట్స్ మీద అవేర్నెస్, మరియు వాళ్ళకి సంక్షేమ పథకాల మీద అవేర్నెస్ కార్యక్రమం జరుగుతుంది. ఈ అందరూ సెక్రటరీలు మరియు ఎస్ఐలు మరియు పారిశుద్ధ్య కార్మికులు అందరూ పాల్గొన్నారు. వాళ్ళకి ఈ అవేర్నెస్ కలిగించడానికి స్వచ్ఛంద కార్పొరేషన్ నుంచి టీం వచ్చిందండి. ఈ టీం వచ్చింది వాళ్ళకి ఈ పారిశుద్ధ్యం మీద అవగాహన కల్పిస్తూ వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు ఏ విధంగా పొందాలి, గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఏమి వస్తాయి అనే దాని మీద అవగాహన కల్పిస్తున్నారు.